గం గణపతయే నమః. హరి ఓం. స్కంద పురాణాంతర్గత శ్రీమద్ రామాయణ మహత్యం గురించి చెప్పుకుంటున్నాం. సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఇట్లు పలికిన పిదప ఆ లుబ్ధకుడు దివ్య కుసుమములతో ఆ ఉత్తంకమునికి పుష్పాభిషేకమునర్చెను. అనంతరం అతడు గురువునకు 3 పర్యాయములు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించెను. అనంతరము అతడు ఆ దివ్య విమానమెక్కి సకల భోగానుభవములకు నెలవైనదియు అప్సరసలతో విలసిల్లునదియు అయిన పరంధామమునకు చేరెను. ఓ విప్రులారా వినుడు. అందువలన చైత్రమాస శుక్లపక్షమునందు దీక్షతో రామాయణ కథాశ్రవణము చేయవలెను. హరిభక్తి గలవాడు సంపూర్ణంగా ఇహపర లాభములను గూర్చునట్టి రామాయణ కథామృతమును నవాహ్నిక దీక్షతో అన్ని ఋతువులయందును తనివితీరా గ్రోలవలెను. ఈ కథామృతమును గ్రోలిన వారి యొక్క మనోరథములు అవన్నియును తప్పక ఈడేరును. సనత్కుమారాదులు అడిగిన విషయములన్నింటినీ సమగ్రముగా వివరించితని. మహిమాన్వితమైన ఈ రామాయణమును కాదని ఎవ్వరైనను మరియొక్క గాథను వినుటకు ఇట్లు యత్నింతురు. సూతుడు ఈ విధంగా అడిగాడు. శ్రీమద్ రామాయణ మహత్యమును విని సనత్కుమార మహాముని ఎంతయో సంతృప్తుడాయెను. పిమ్మట అతడు నారద మహర్షిని ఇంకను ఇట్లు ప్రశ్నించెను. ఓ దేవర్షి, మీరు రామాయణ మహత్యమును దయతో మాకు విశదీకరించియుంటిరి. ఇప్పుడు శ్రీ రామాయణ పారాయణ విధానమును వినగోరుచున్నాము. ఓ మహానుభావా, మీరు తత్వార్థములను వివరించుటలో సర్వసమర్థులు కనుక మా యందు మిగులుడు అనుగ్రహముంచి ఆ విశేషములను సమగ్రముగా వివరింప ప్రార్థన. నారద మహాముని ఈ విధంగా చెప్పసాగాడు. ఓ మహర్షులారా, రామాయణ పారాయణ విధి విధానములను చక్కగా వివరింతును. సావధానముగా వినుడు. ఇది ముల్లోకములయందును ఖ్యాతికెక్కినది. ఇది స్వర్గ సుఖ లాభమునకును మోక్ష ప్రాప్తికిని పరమ సాధనము. రామాయణ కథాశ్రవణ విధానము పారాయణ పఠన పద్ధతిని తెలిపెదను. శ్రద్ధగా ఆలకింపుడు. దీనిని మిగులు భక్తి శ్రద్ధలతో అనుష్ఠించుట ఎంతేని ముఖ్యము. ఈ పారాయణ విధులను ఆచరించిన వారి యొక్క వివిధములకు పాపములు అన్నియును పూర్తిగా నశించును. ఈ అనుష్ఠానమును చైత్రమాసమున గాని, కార్తీక మాసమునందు గాని, మాఘమాసమునందు గాని, శుక్లపక్షమునందలి పంచమి నుండి అయినను ప్రారంభించవచ్చును. స్వస్తి వాచన పూర్వకంగా ఈ కార్యక్రమమును సంకల్పింపవలెను. పిమ్మట శ్రీ రామాయణ కథాశ్రవణమును 9 దినములలో దీక్షతో నడుపవలెను. ఓ రామా, నేటి నుండి ప్రతిదినము నీ కథామృతమును భక్తి శ్రద్ధలతో గ్రోలెదము. రామాయణ పారాయణ కథాశ్రవణ పూర్వకమైన ఈ నవరాత్ర దీక్ష నిర్విఘ్నముగా నెరవేరునట్లు అనుగ్రహింపుము అని భగవంతుని ప్రార్థింపవలెను. ప్రతిదినము ఉషకాలమునే మేల్కొని ఉత్తరేణు పుల్లలతో దంతశుద్ధి చేసుకొని స్నానాదికములు ముగించుకొనవలెను. పిమ్మట రామభక్తి తత్పరులైన అనుష్ఠానమునకు సిద్ధము కావలెను. అనంతరము సంయమనముతో ఏకాగ్రత వహించి బంధుమిత్రులతో గూడి రామ వృత్తాంతమును వినవలెను. ఇట్లే ప్రతిదినము సంప్రదాయానుసారం స్నానాది కృత్యములు ముగించుకొని శుభ్రవస్త్రములను ధరించి పవిత్ర భావముతో మౌనముగా ఇంటికి చేరవలెను. పిదప పాద ప్రక్షాళనమనర్చుకొని ఆచమించి జగత్రక్షకుడైన శ్రీమన్నారాయణుని స్మరింపవలెను. తరువాత నిత్య దేవతార్చనను ముగించుకొని సంకల్పపూర్వకంగా శ్రీమద్ రామాయణ గ్రంథమును భక్తి శ్రద్ధలతో పూజింపవలెను. వ్రతదీక్షను వహించి ఆవాహన, ఆసన, అభిషేక, గంధ పుష్పాదులతో ఓం నమో నారాయణాయ అను మంత్రమును పఠించుచు స్వామికి భక్తితో షోడశోపచారములు నిరుపవలెను. భక్తి శ్రద్ధలు గలవారు ఈ పూజాధికములను అనుబంధముగా 1 పర్యాయము గాని, 2 పర్యాయములు గాని, శక్తిని అనుసరించి 3 పర్యాయములు గాని హోమ కార్యములను నిర్వసింపవలెను. దీక్షతో అట్లు హోమములను ఒనరించినప్పుడు వారి పాపములన్నియు తొలగిపోవును. ఇట్లు రామాయణ పారాయణాది విధులను సావధానులై ఆచరించిన వారు దైవానుగ్రహమునకు పాత్రులై వారు పరమ పదమునకు చేరుదురు. వారికి పునర్జన్మ ఉండదు. చండాలురు, పతితులు, వైదిక ధర్మములను మర్యాదలను నిందించునట్టి నాస్తికులు, దుర్భాషలాడువారు మొదలగు వారిని గూర్చి రామాయణ వ్రతదీక్షలో ఉన్న ధర్మ నిరతులు మాట వరుసకైనను ఏమాత్రము ప్రస్తావింపరాదు. కుండుని చేతిలో భోజనము చేసినవాడు అంటే కుండుడు అంటే భర్త జీవించి ఉండగా ఆ స్త్రీకి పరపురుషుని వలన జన్మించిన వాడు దుష్టుడు. దేవకుని చేతి భోజనము చేసినవాడు. దేవకుడు అంటే
దేవుని సొమ్ము అక్రమంగా తినువాడు, కపట వైద్యుడు, పొట్టకూటికై అనర్హులను పొగుడుచు కవిత్వము రాయువాడు, దేవతలను, బ్రాహ్మణులను నిందించువాడు, ఎల్లప్పుడును పరుల సొత్తుకై ఆశపడుచుండువాడు, పరస్త్రీలంపటుడు మొదలగు వారిని రామాయణ వ్రతదీక్షలోనున్నవాడు ఏ విధముగను ఆదరింపరాదు. ఇట్లు అన్ని విధములుగా పవిత్రుడైన పురుషుడు ఎల్లరకును హితమును గోరుచుండువాడై శ్రీమద్ రామాయణమునందు చక్కని శ్రద్ధాధరములు కలిగియున్నచో అట్టివానికి ఐహిక సుఖము లాభములే గాక కడక మోక్ష సిద్ధియు కలుగును. గంగా జలము వలె పవిత్రమైన తీర్థము, తల్లితో సమానమగు గురువు, విష్ణువుతో తుల్యమగినైన దేవుడు, రామాయణము కంటే పవిత్రమైన గ్రంథము లేవు. వేదము వంటి శాస్త్రము, శాంతిని మించిన సుఖము, సూర్యకిరణములతో సమానమగు కాంతిమండలము, రామాయణమునకు సాటిగల ఉదాత్త కావ్యము ఈ లోకమున లేనే లేవు. సహనమే అన్నింటికీ మించిన బలము, కీర్తియే నిరుపమానమైన సంపద, జ్ఞానమే అపూర్వమైన ఒక పెన్నిది. శ్రీమద్ రామాయణమే సర్వోత్కృష్టమైన మహాకావ్యము. రామాయణ వ్రత దీక్ష ముగిసిన తరువాత వేద శాస్త్ర పండితులకు దక్షిణపూర్వకముగా గోవులను, రామాయణ గ్రంథములను, అమూల్యమైన వస్త్రములను, ఆభరణములను దానము చెయ్యవలెను. రామాయణ ప్రవచనము చేసిన వారికి ఆ మహాకావ్యములను కానుకలుగా సమర్పింపవలెను. అట్లు ననర్చిన వారి క్లేశములన్నియును తొలగిపోవుటయే గాక వారికి ఆనందధామమైన విష్ణు సాన్నిధ్యము కూడా ప్రాప్తించును. ధర్మవేత్తలలో శ్రేష్ఠుడైన ఓ సనత్కుమారా! నవాహ్ని దీక్షతో కథాశ్రవణం చేసిన వారికి లభించు మహాఫలము గూర్చి వినుము. పంచమి నాటి నుండి ప్రారంభించి ఈ రామాయణ కథామృతమును గ్రోలిన వారి పాపములు అన్నియును పటాపంచలగును. జితేంద్రియుడై వ్రతదీక్షతో 2 మారులు కథాశ్రవణము చేసిన వానికి పుండరీక యాగము చేసిన ఫలము చేకూరును. ఓ మునీశ్వరులారా! ఈ కథాశ్రవణమును 4 పర్యాయములు చేసిన వారికి 2 మార్లు అశ్వమేధ యజ్ఞము చేసిన ఫలము లభించును. శ్రీరామ వృత్తాంతమును విధివిధానముగా 5 పర్యాయములు విన్న మహాత్మునకు అగ్నిష్ఠోమ యాగ ఫలమునకు 8 రెట్లు పుణ్యలాభము గలుగును. ఏకాగ్ర చిత్తముతో వ్రత నియమములను పాటించుచు 6 సార్లు ఈ కథాశ్రవణము చేసిన వారికి 2 తడవలు అత్యగ్నిష్ఠోమము ఆచరించిన ఫలము దక్కును. ధర్మాత్ముడై వ్రతదీక్షణ పూని 7 మారులు కథాశ్రవణము చేసిన పురుషునకు అగ్నిష్ఠోమము 8 సార్లు చేసిన ఫలము ప్రాప్తించును. ఓ ముని ప్రవరులారా! స్త్రీ పురుషులలో ఎవరైనను 8 పర్యాయములు ఈ రామగాథను శ్రద్ధగా వినచో వారికి అశ్వమేధ ఫలమునకు 8 రెట్ల ఫలము లభించును. మానవుడు రామభక్తి తత్పరుడై నవరాత్ర దీక్షతో ఈ వ్రతమును ఆచరించినచో వానికి అశ్వమేధ యజ్ఞ ఫలమునకు 5 రెట్లు ఫలము ప్రాప్తించును. ఇంద్రియ నిగ్రహముతో ప్రశాంత చిత్తుడై ఈ రామాయణ వ్రతమును ఆచరించిన పురుషునకు గోమేధ యజ్ఞ పుణ్య ఫలమునకు 3 రెట్లు ఫలము కలుగును. ప్రతిదినము పవిత్ర గంగా జలములలో స్నానములను ఆచరించుచు రామాయణ వ్రతమును పాటించు నరుడు శోకరహితుడై పరమానంద ధామమును చేరును. ధర్మ మార్గముల యందు నడుచుచు వాటిని గూర్చి ప్రవచించువారు యతీశ్వరుల కంటెను, బ్రహ్మచారుల కంటెను, జితేంద్రియుల కంటెను శ్రేష్ఠులు. వారును తప్పక ముక్తిని పొందుదురు ఇందు సందేహము లేదు. మానవుడు భక్తి తత్పరుడై రామాయణ గాథను 9 దినముల దీక్షతో విన్నచో అతడు మిగుల తేజస్వి అయి శాశ్వతముగా బ్రహ్మపదమును పొందును. వినదగిన గాథలలో రామాయణము మిగుల శ్రేష్టమైనది, పవిత్రమైన వృత్తాంతములో అత్యుత్తమమైనది. దీనిని వినుట వలన దుస్వప్నములు నశించును, శ్రోతలు ధన్యులగుదురు. కనుక ఎల్లరును దీనిని ప్రయత్నపూర్వకంగా వినవలెను. మానవుడు ఈ రామాయణమునందరి ఒక్క శ్లోకమును గాని, శ్లోకములోని సగభాగమును గాని భక్తి శ్రద్ధలతో పఠించినచో అతడు తన సర్వ పాపముల నుండియు వెంటనే విముక్తుడగును. అత్యంత రహస్యమైన ఈ వృత్తాంతమును, తద్విశేషములను పుణ్యక్షేత్రమున గాని, సత్పురుషుల సదస్సున గాని రామభక్తి తత్పరులై పూనికతో ప్రవచించవలెను. అతి పవిత్రమైన ఈ రామాయణమును బ్రాహ్మణులను ద్వేషించు వారికిని, దంభాచారులకును అంటే కపట ప్రవర్తన గలివారికిని, దొంగ జపము చేయు వారికిని ఉపదేశింపరాదు. ఈ రామచరితము మోక్ష ప్రాప్తికి ప్రముఖ సాధనము. కావున దీనిని పొందుటకై కామక్రోధాది అరిషడ్వర్గములను జయించిన వారును, దైవభక్తి తత్పరులను,
గురుభక్తి పరాయణులను అర్హులు.